అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీని ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ కుటుంబ సభ్యులు మోదీని కలిశారు. అలాగే నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ప్రముఖ గాయకుడు నటుడు దిల్జిత్ దొసాంజ్ కూడా మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై తాజాగా సినీ నటి భాజపా ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. వారంతా కలవడం వల్ల తాను ఇబ్బంది పడలేదని చెప్పారు. ప్రధానమంత్రికి అందరూ సమానమే, వాళ్ళంతా ఆయన్ని కలవడం వల్ల నాకేం ఇబ్బంది లేదు. నిజానికి నేను ప్రధానిని పొలిటికల్ మీటింగ్లలో తప్ప విడిగా ఎప్పుడూ కలవలేదు. మీటింగ్లలో కూడా నమస్కారం చెప్పాను, కానీ ఆయనతో ఏ విషయాలు చర్చించలేదు. నేను మోదీకి అభిమానిని, ఆయనంటే ఎంతో గౌరవం, ఆయనతో మాట్లాడాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయన్ని కలిసి ఇండస్ట్రీ గురించి చర్చించాలి అనుకుంటున్నా, మోదీకి కళలపై ఉన్న ఆసక్తిని తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్పారు. ఆన్లైన్లో ఎంతో యాక్టివ్గా ఉండే నటుడు మంచు మనోజ్ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కూర్చొని మాట్లాడుకుందామని ఆయన పేర్కొన్నారు. కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్ళను పక్కన పెట్టి మనమే చర్చించుకుందాం. ఏమంటావ్? నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా. నీకు నచ్చిన వాళ్ళను నువ్వు తీసుకురావచ్చు, లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందాం. నీ #కరెంట్ తీగ అని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టారనేది మాత్రం మనోజ్ డైరెక్ట్గా ఎక్కడా చెప్పలేదు. మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్ పెట్టిన పోస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతర్గత కలహాలతో మోహన్ బాబు కుటుంబం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సమయంలోనూ మరోసారి కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన కుటుంబ పెద్దలకు నివాళులర్పించేందుకు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ దంపతులు చేరుకున్నారు. ఈ సమయంలో ఒకంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మనోజ్ చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలపై ఇటీవల రాతపూర్వకంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. శనివారం ఉదయం అన్న కళ్యాణ్ రామ్తో కలిసి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న ఎన్టీఆర్ తాత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వారి అభిమానులు ఎన్టీఆర్ ఘాట్కు తరలివచ్చారు. కాగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పించారు. నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తెలుగునాట నందమూరి తారక రామారావు విప్లవాన్ని తీసుకొచ్చారని వెల్లడించారు. కష్టజీవుల కన్నీళ్లు, అనాథుల ఆఖరి నుంచి టీడీపీ పుట్టిందని చెప్పారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో సోదరుడు రామకృష్ణతో కలిసి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారన్నారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్ అంటే ఒక వర్సిటీ అని, జాతికి మార్గదర్శకమన్నారు. అలాంటి మహానీయులకు మరణం ఎప్పటికీ ఉండదని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని రామకృష్ణ చెప్పారు. 9 నెలల్లోనే తెలుగు ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిని చేశారని వెల్లడించారు. ప్రాంతాలు వేరైనా తెలుగువారంతా ఒకటేనని ఎన్టీఆర్ చెప్పారని తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో అధికారమంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశమని నిరూపించిన మహానీయులు ఎన్టీఆర్. ఆశించిన సమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని, తెలుగు జాతిని నెంబర్ 1 చేసేందుకు కంకణబద్దులై ఉన్నామని తెలుపుతూ ఆ యుగ పురుషుని వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కెరీర్ పరంగా తనని తన సతీమణి ఐశ్వర్యరాయ్తో పోల్చి చూడటంపై ఆయన స్పందించారు. ఇలాంటివి తీసుకోవడం అంత సులభం కాదన్నారు. ఏదేమైనా తన కుటుంబం విషయంలో తాను ఎంతో గర్వంగా ఉన్నట్లు చెప్పారు. నేను కెరీర్ ఆరంభించినప్పటి నుంచి నన్ను నా కుటుంబ సభ్యులతో పోల్చి చూస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళతో పోల్చి చూస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఇప్పటికీ నేను ఎదుర్కొంటూనే ఉన్నా. నిజం చెప్పాలంటే ఇది అంత సులభం కాదు. మొదట్లో ఎంతో కష్టంగా అనిపించేది. రాను రాను నా ఆలోచన విధానం మార్చుకున్నా. నా దృష్టిలో మా నాన్న ది బెస్ట్. ఆయనతో నన్ను పోల్స్తున్నారంటే దానికి నేను అర్హుడిని
అని ఎదుటివాళ్ళు భావిస్తున్నారు. అందుకు సంతోషిస్తున్నా. నా కుటుంబం, భార్య విషయంలో ఎంతో గర్వంగా ఉన్నా. వారు సాధించిన ఘనత, భవిష్యత్తులో చేయనున్న వర్క్స్ పై సంతోషంగా ఉన్నా అని అభిషేక్ చెప్పారు. ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు బుల్లితెరపై ఎన్నో డాన్స్ షోలు చూశారు. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అయిన డాన్స్ ఐకాన్ షో ఎంతో స్పెషల్గా నిలిచింది. తొలి సీజన్కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా రెండో సీజన్ ఎప్పుడెప్పుడా అని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆహా సంస్థ శుభవార్త చెప్పింది. ఇప్పటికే రెండో సీజన్కు సంబంధించిన కంటెస్టెంట్ల ఆడిషన్స్ పూర్తయిన సంగతి తెలిసిందే. డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలియజేసింది. యాంకర్గా ఓంకార్, జడ్జిలుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వీడియోను విడుదల చేస్తుంది. ఇది సాధారణ డాన్స్ షో కాదు, వీళ్ళు సాధారణ జడ్జిలు కాదంది. ఈసారి ఎన్నో అద్భుత ప్రదర్శనలు, ట్విస్టులు, మలుపులు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్లో ఉండనున్నట్లు చెప్పింది. ప్రముఖ సినీ హీరో రానా దగ్గుబాటి సికింద్రాబాద్ గణపతి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం హాస్య నటుడు ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సినిమాను రానా క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి యాంకర్ సుమతో పాటు పలువురు దర్శక నిర్మాతలు హాజరయ్యారు. ఏషియన్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రం రానుంది. ఆలయానికి వచ్చిన రానాను చూసేందుకు స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సీనియర్ నటి పాహుల శ్యామల పరిస్థితి తెలుసుకున్న పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ జగన్నాథ్ ఆమెకి ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రస్తుతం శ్యామల ఉంటున్న ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీకి వెళ్లిన ఆకాశ శ్యామలను కలిసి ఆమె బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం ₹1,00,000 చేతికి అందించి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ భరోసాను అందించారు ఆకాశ్. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్ మాకు నటి మాధవిలత ఫిర్యాదు చేశారు. ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని ఆమె అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెబితే సరిపోదని మాధవిలత తెలిపారు. ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సినిమా పరిశ్రమ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసినట్లు నటి పేర్కొన్నారు. ఇక ఫిర్యాదు చేయడానికి ముందు మాధవిలత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో న్యాయం కోసం నా పోరాటం అంటూ ఓ పోస్ట్ కూడా పెట్టారు. రోడ్డు ప్రమాదంలో హిందీ సీరియల్ నటుడు అమన్ జైష్వాల్ మృతి చెందాడు. అతడి వయస్సు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. అమన్ జైష్వాల్ ప్రమాదం గురించి రచయిత ధీరజ్ మిశ్రా ధృవీకరించారు. ఓ సీరియల్ ఆడిషన్ కోసం వెళ్లిన అమన్ జైష్వాల్ తిరిగి వస్తున్న సమయంలో ముంబైలోని జోగేశ్వరి హైవేపై అతడు ప్రయాణిస్తున్న బైక్ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో అమన్ మరణించినట్లు సమాచారం. అమన్ జైష్వాల్ ధర్తీపుత్ర నందిని సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అమన్ జైష్వాల్ ఉత్తరప్రదేశ్లోని బల్లియా నివాసి. ధర్తీపుత్ర నందిని చిత్రంలో అమన్ ప్రధాన పాత్రలో కనిపించారు. సోనీ టీవీ సీరియల్ పుణ్యశ్లోక అహల్యాబాయిలో యశ్వంతరావు పాత్రను అమన్ పోషించారు. అమన్ అకాల మరణంపై బుల్లితెర నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఒక దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తాజాగా నటుడి సతీమణి కరీనా కపూర్ స్టేట్మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డు చేసుకున్నారు. ఆమె దాడి గురించి పలు విషయాలు తెలియజేశారు. దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని చెప్పారు. దాదాపు 6 సార్లు కత్తితో సైఫ్ పై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే అతడు ఇంట్లో వస్తువులేవీ దొంగలించలేదని చెప్పారు. తాజాగా డాకు మహారాజ్ ఈవెంట్లో ట్రోలర్స్ గురించి సంగీత దర్శకుడు థమన్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఆ కామెంట్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావు అని అనిపించింది. ఈ విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే. మనం పాజిటివ్ గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది. థాట్ఫుల్ వర్డ్స్ మై డియర్, గాడ్ బ్లెస్ అంటూ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. యంగ్ హీరో నితిన్ శ్రీలీల జంటగా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. చిత్రంలోని సాంగ్స్, టీజర్ ఇప్పటికే విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. పలు కారణాల వల్ల 2024 డిసెంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. దీంతో సినిమా కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఒక పర్ఫెక్ట్ డేట్ ను ఖరారు చేశారు. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. వేసవి ప్రారంభానికి ముందే విడుదలవుతున్న ఈ చిత్రం ఉగాది సెలవులను ఉపయోగించుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. టాలీవుడ్ నటుడు నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ పతాకంపై వస్తున్న తాజా చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా నూతన దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించనున్నారు. ప్రశాంతి ఈ సినిమాను నిర్మిస్తుంది. గత ఏడాది ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఉగాది పండుగ కానుకగా మార్చి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను పంచుకుంది. నువ్వు మరి నేను అనుకున్నంత ఎదవు ఏం కాదు అంటే ఎంతో కొంత ఎదవనే అంటావు ఏ కదా, సర్లే ఉండు నేను వెళ్ళాలి, హలో నీ పేరేంటి, జాబిలి మరి నీ పేరు అంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ఈ వీడియో ప్రారంభమైంది. వీడియో చూస్తుంటే అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కుపోయిన ఓ పేదింటి కుర్రాడు న్యాయం కోసం పోరాడే కథతో ఈ సినిమా రాబోతుంది. ఇందులో ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించబోతున్నారు. కాగా ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగ నుంచి గద్దర్ చలనచిత్ర అవార్డులను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ శనివారం సమావేశం జరిగింది. అవార్డుల కోసం లోగోతో సహా విధి విధానాలు, నియమ నిబంధనలపై కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి ప్రశంసిస్తూ అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అవార్డులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని భట్టి సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మిమ్మల్ని సార్ అంటే అంతకుముందు ఫస్ట్ ఈ సినిమాలో మీరు చేస్తున్నారు ఈ టైటిల్ అని అనౌన్స్మెంట్ అప్పుడు చిన్న గ్లిమ్స్ కింద వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో మిమ్మల్ని ఒప్పించినట్టుగా ఆయన మాట్లాడారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా డైరెక్టర్ సరిగ్గా పూర్తిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, నేను అర్థం చేసుకోవాలి, నేను ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది. అది నిజంగా రియల్గా లేదంటే మామూలుగా ప్రమోషన్ పర్పస్గా చేసిందా? నిజమే అది నిజం ఉన్న ఆ రోజు ఆ జరిగింది ఇన్సిడెంట్. ఆ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది బాగుంది కదా, మనం దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా అని ప్రొడ్యూసర్ గారి ఐడియా. దాంతోపాటు అక్కడ కూర్చొని మనం చేసాం. మనం ఎంత పేరు సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా మన తర్వాత తరం మన వారసులకి అది మనకి ఏము. అసలు బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత
పెద్ద పెద్ద అగ్రదర్శకులు అందరూ కూడా హీరోకి ఎలా కథ రాసుకుంటారో అలాగే బ్రహ్మానంద గారికి హీరో కంటే ముందు ఒక సీన్స్ బ్రహ్మానంద గారి స్క్రిప్ట్లోనే ముందు కథలోనే మీ డేట్స్ ఉన్నాయా లేదా తర్వాత విషయం, ప్రతి స్క్రిప్ట్లో బ్రహ్మానందం ఉండేవాడు మేము చూసినప్పుడు. సో అలా చేసుకున్న మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏ డైరెక్టర్ని అడిగినా లేకపోతే ఏ పెద్ద బ్యానర్ అడిగినా ఏ ప్రొడ్యూసర్ ఎవరిని అడిగినా 2 నిమిషాల్లో మీకు మీ అబ్బాయి కానీ హీరోకి చేయడానికి చాలా వెంటనే జరుగుతుంది. అలా ఇండస్ట్రీని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు మీ అబ్బాయి విషయంలో అంటే మీరేం చెప్తారు? ఇది అంటే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఆ పాయింట్కి వస్తే నన్ను నేనే ఉపయోగించుకోలేదు తెలుసా నీకు. ఐ నెవర్ ఇన్ మై 40 years హిస్టరీ నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ దగ్గరికి కానీ ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి కానీ ఏ ఆర్టిస్ట్ దగ్గరికి కానీ లేకపోతే ఏ ఆఫీస్కైనా వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూడండి సార్ అని నేను అడగలేదని చెప్తే అది నా అహంకారం అవుద్ది. అడిగేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించలేదు. నేను ఐ బిలీవ్ ఇన్ దట్. కాబట్టి ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే మీ అబ్బాయి ఉన్నాడు కదా, అదేగా మీరు అడిగేది, మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని. దిస్ ఈజ్ మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మీరే కాదు ఎవరైనా, డెస్టినీ. ఇక్కడ డెస్టినీ టేక్స్ ప్లేస్. దానికి మించింది ఏదీ లేదు. అది జరగాలనుకుంటే అలా జరుగుతుంది, అది జరగకూడదు అనుకుంటే ఏం చేసినా మానదు. కాబట్టి యు కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్. మనం ఇది ప్రయత్నం చేద్దాం, అది ప్రయత్నం చేస్తే అయ్యేవాడు అయితే నువ్వు ఎంత బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయి ఉండేవాడు సురేష్ చెప్పు. నువ్వు ఒక పత్రికాధినేత అయి ఉండేవాడివి, అవునా? పెద్ద ఒక డైలీ ఈనాడు రామోజీరావు అంతటి వాడు అయి ఉండేవాడు. ప్రయత్నం చేయట్లేదా? నువ్వు చేస్తున్నావు. నీకు ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది. బట్ అది ఎలాగో వచ్చేది వస్తుంది కాబట్టి మనం సైలెంట్గా కూర్చోవడం అని కాకుండా, ఎందుకంటే చిన్న ఫిలసాఫికల్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి చెప్పట్లా నేను, ఇదేదో కొంచెం సరదాగా జరుగుతున్న ఇది కాబట్టి. అందువల్ల ఎవరు ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వలేరు. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు. కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్తారు. అందుకే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్తుండేవాడిని, ఇక్కడ సర్కస్ లైట్ అని ఒకటి చెప్తుండేవాడిని నేను. ఎందుకంటే సర్కస్ స్టార్ట్ అయ్యే ముందు లైట్ ఒకటి వేస్తాడు, పెద్ద లైట్. అది అదే లైట్ వేసాడు అనుకొని సర్కస్ స్టార్ట్ అవుతుందని మనకి సింబల్, అది సిగ్నల్. అది అప్పుడు అందరం అలాగా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైట్ కొంతమంది మీద అలా పడుతుంటుంది. ఆ లైట్ పడ్డప్పుడు వాడు కొంచెం మన మీద లైట్ పడిందిరా అనుకుంటాడు. అలా 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 తిరుగుతుంటుంది లైట్. కొంతసేపు కొంతసేపు అదే కొంత టైం ఒకటి మీద, కొంత టైం ఒకటి మీద, అట్లా ఇట్లా పడుతుంది. ఆ టైంలో వాడు మెరిసిపోతాడు. అందుకే సినిమా స్టార్ అంటారు. ఆ మెరుపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్డమ్ తగ్గిపోయిన తర్వాత కనపడదు. అటువంటి లైట్ అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కటి మీద, ఇప్పుడు నాబోటోడి మీద చాలా, ఇప్పుడు 40 years ఒక కమెడియన్గా నేను ఉంటామంటే అదేదో నా గొప్పతనం, నేను ప్రతి దానికి ట్రెండీగా తయారై జాగ్రత్తగా చేస్తే, ఇవన్నీ పిచ్చి మాటలని నా నమ్మకం. కాబట్టి అక్కడ వాడు లైట్ వేసేవాడు బీడీ కాల్చుకోవడానికో దీనికో పక్క వెళ్తాడు, దగ్గర అది వదిలేసి వెళ్ళినప్పుడు కాసేపు స్టే అవుద్ది. స్టే అవగానే నా అంతటోళ్ళు లేడనుకొని తెగకూడదు. అది ముందు మనల్ని గురించి మనం తెలుసుకోగలిగితే అది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్. అందుకని కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది కాబట్టి కొంతమంది కుర్రాళ్ళకి ఇది నచ్చదేమో అని నేను చెప్పను. బట్ నువ్వు అడిగావు కాబట్టి అది చెప్తున్నాను. మనం ఏమీ ఎవరు చేయాలనుకుంటే అవలేము, మనం చేయకూడదు అనుకుంటే ఆగదు. గౌతమ్, అలా మీరు హాయ్, మీరు హీరోగా ఒక 5-6 సినిమాలు చేసిన 1000 సినిమాలకు పైగా నటించిన మహానటుడు బ్రహ్మానంద గారు. సో మీరు ఎప్పుడు మీ సినిమాలు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సో ఈ సినిమా విషయానికి వచ్చిన తర్వాత, అంటే మీరు జనరల్గా తండ్రి కొడుకులు ఇందాక అడిగినా కానీ తండ్రి కొడుకుని జనాల్లో ఉంటుంది, అది ఫిక్స్ అవుతారు. సో ఒకసారిగా ఇలా చేయడం అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నాన్నగారు చెప్పారు కదా, ఫస్ట్ పల్లకిలో పెళ్లి కూతురులో ఒక చిన్న సీన్ ఉంటుందండి, ఇద్దరు కలిసి చేసింది. నాకు అప్పుడు ఐ వాజ్ 19 years old. నాకు తెలియదు నేను ఏం చేస్తున్నాను తెలియదు. ఆ మూమెంట్లో చేసాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈయన్ని ఎదురుగా ఆయన అక్కడ కెమెరాలో యాక్షన్ అయిన తర్వాత ఆయన నేను పర్ఫామ్ చేస్తున్నామంటే అది డెఫినెట్గా ఇది. అంటే నాకు మిగతా తర్వాత ఎన్ని సినిమాలు చేస్తానో ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అదొక ఎక్సైట్మెంట్. దీన్ని ఎలాగైనా సీరియస్గా తీసుకోవాలి, ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఆయనతో పాటు చేస్తున్నారంటే గ్యారంటీగా చాలా కంపారిజన్స్ వస్తాయి, చాలా మాట్లాడతారు, అన్నీ ఉంటాయి, అన్నీ పిన్ పాయింటెడ్గా చూస్తారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి షాట్
షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చాలా కేర్ఫుల్గా ప్రతి షాట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక వర్క్ షాప్ చేసుకుని అన్నీ చేసుకున్నాను. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ థింగ్. మామూలు మీ పేరులోనే రాజు యాదవ్ నక్క అంటే నక్క తొక్కినట్టు తొక్కి ఇండస్ట్రీలోకి వచ్చినట్టుగా వరుసగా సారీ రాహుల్ యాదవ్ నక్క అనేది నేను మైండ్లో పెట్టేసుకున్నాను. సో అది నక్క తాకు వచ్చినట్టుగా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు ఏ జానర్ తీసుకున్నా ఆ జానర్ సూపర్ హిట్. అవునండి, ఆ జానర్ వేడిగా అయినా అంతకుముందు హారర్ జానర్తో చేశారు. అది ఈ సినిమా నిజంగా నవ్వించిన ఇందాక బ్రహ్మానంద్ గారు చెప్పినట్టుగా ఆ సాంగ్లోనే చూసినప్పుడే థ్రిల్గా ఫీల్ అయ్యాం. అలాగే సీన్స్ తాతాని హక్ చేసుకోవడం కూడా అర్థమైపోతుంది. మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఇంకో మరో అవార్డు సినిమా కూడా వస్తుందని అనిపిస్తుంది. సో దాని గురించి హోప్ఫుల్ అంటే తీసామండి మంచిగా. అంటే లైక్ దెర్ ఇస్ కామెడీ, దెర్ ఇస్ ఎమోషన్. ఏం లేదు సార్ అంటే నక్క అంటే నేను మేము తొక్కుంటూ వెళ్ళిపోతుంటాం అంటే నక్కని తొక్కిచ్చాడు అంటాం కదా. అదే అన్నారు సార్. 3 సినిమాల తర్వాత హీరోలు డైరెక్టర్లు అలా నా తొక్కుంటూ వెళ్తున్నారు. అట్లానే తొక్కుంటూ వెళ్తే బాగుంటుందని నేను కూడా ఫీలింగ్. నిజంగా బి మోర్ దెన్ హ్యాపీ. అంటే ఇప్పుడు స్వధర్మ్ నుంచి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు రాగలుగుతున్నారు. అండ్ అంతకంటే ఇంకా ఆనందమే ఉంటుందండి. అంటే వెనిల్ కిషోర్ గారు సార్, అంటే అంతకుముందు చాలామంది కమెడీలు చాలామంది ఉన్నా కానీ మహానుభావులు ఉన్నా కానీ అల్లు రావులింగ్ గారు, తర్వాత బ్రహ్మానందం గారు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ వెనిల్ కిషోర్ అంటే మీరేమంటారు? ఛాన్స్ లేదు సార్. ఓపో మీకు తెలియదు ఏముంది ఇంకంతే. ఈజ్ ఐ వుడ్ సే లాస్ట్ లెజెండ్ ఆఫ్ ద కామెడీ అండి. ఎందుకంటే నా ప్రకారం అయితే పర్సనల్ మై ఒపీనియన్, నాకు సునీల్ గారు, వేణుమాధవ్ గారు, ఆలీ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇలా ఈ అందరూ ఒక జనరేషన్ నుంచి చూడండి సార్. ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ ఈవెన్ గో క్లోజ్ టు దెమ్. దట్ మైట్ బి మెనీ రీజన్స్, మైట్ బి మెనీ అదర్ రీజన్స్, కానీ నా ప్రకారం అయితే ఇంపాసిబుల్ సార్. ఈవెన్ టు ఇమాజిన్ అది ఇంపాసిబుల్. ఇప్పుడు జస్ట్ వీలైనంత మ్యాక్సిమం కొంచెం లైటర్ వేన్లో చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే అసలు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోకపోతే బెటర్, ఊరికే డిసప్పాయింట్ అవ్వడం కంటే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.